వైసీపీలో రావెల కిషోర్ బాబు చేరారు. సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని రావెల కిషోర్ బాబు అన్నారు. సీఎం జగన్ పాలనలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కుల మత రాజకీయాలు జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రావెల తెలిపారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఘనత జగన్దేనన్నారు. అంబేద్కర్ కళలను సాకారం చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అంటూ కొనియాడారు. బలహీన వర్గాలకు ఆసరాగా ఉంటూ అంబేద్కర్ గారి యొక్క బాటలో నడుస్తూ ఈ సమాజంలో అసమానతలు పోవాలని, సమసమాజ నిర్మాణం జరగాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. మొన్ననే 19వ తారీఖు నాడు మనం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని జగనన్న పేరు చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. ఇది ఒక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి ఘట్టం. కేవలం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటమే మాత్రమే కాదు, కానీ ఆయన ఆశలకు కట్టుబడి, ఆదర్శాలకు లోబడి, ఆయన యొక్క సిద్ధాంతాలను అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా ఉంటూ అంబేద్కర్ గారి యొక్క బాటలో నడుస్తూ ఈ సమాజంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక రావెల చేరికకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. శివ, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. జాతీయ పార్టీగా కూడా బీఆర్ఎస్ని పెట్టి అటు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా మూడో ప్రత్యామ్నాయంగా వెళ్లాలనుకున్నప్పుడు కూడా సీఎం కేసీఆర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ అనేది కొంత తెలంగాణ ఎన్నికల తర్వాత కొంత డౌన్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా పక్క పార్టీల వైపు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో స్వయానా కూడా పార్టీ కన్వగపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం చేశారు. దానికి సంబంధించి కూడా 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున తను పోటీ చేశారు. ఆ టీడీపీ తరఫున పత్తిపా నుంచి కూడా పోటీ చేసి మంత్రిగా కూడా తను పదవులు అయితే నిర్వహించడం జరిగింది. తర్వాత 2019లో కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అప్పటికి కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా కొంత మంచి ఓట్ బ్యాంక్ని సాధించారని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన జాయిన్ అవ్వడం అయ్యారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఈ 5 ఏళ్ల పాలనలో కూడా నేరుగా పథకాలు ప్రజలకు అందుబాటులోకి రావడంతో పాటు దాదాపు 30 లక్షలకు పైగా కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు పథకాలు, నవరత్న పథకాలు ఇవన్నీ కూడా తమను ఆకర్షించే విధంగా ఉన్నాయి. అందుకే వైసీపీ పార్టీలో జాయిన్ అయినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తనకు పదవులు అవసరం లేదు, సీఎం జగన్మోహన్ రెడ్డి కోరిక ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేస్తారని కూడా ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ ఆయన పొలిటికల్ లైఫ్ అనేది మళ్ళీ యాక్టివ్ అయ్యే విధంగా కూడా తన కార్యాచరణతోనే ఇప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పత్తిపాడుకు సంబంధించి కూడా ఆయన గత 3 ఎన్నికలకు సంబంధించి అక్కడ పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒకసారి గెలిచి అక్కడ మినిస్టర్గా కూడా చేసిన నేపథ్యంలో పత్తిపాడుకు సంబంధించి కూడా వైసీపీలో మరింత బలం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే పత్తిపాడుకు సంబంధించి కూడా అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ కొంత మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు కొంత సమాచారం అయితే అందుతుంది. మళ్ళీ పత్తిపాడు నుంచి ఆయన్ని టికెట్ ఇచ్చి వైసీపీ తరపున టికెట్ ఇస్తారా, లేదంటే బాపట్లకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతారా అనేది కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దాని మీద కూడా అతనికి పార్టీకి సంబంధించి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కొంత 2-3 రోజుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి సంబంధించి అయితే కొంత వలసలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పత్తిపాడులో కూడా రావెల కిషోర్ బాబుతో కొంత పార్టీ కూడా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎంపీగా పోటీ చేస్తారా, మళ్ళీ పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. శివ. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.